హరిదాసులు సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు. మళ్ళీ సంవత్సరం వరకు కనిపించారు. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు అని ఒక నమ్మకం. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనకు తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని నమ్మకం. హరిదాసు అనగా పరమాత్మతో సమానం. ఇక మనుషులు ఇచ్చే దాన ధర్మాలను అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగ భాగ్యాలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే దాన ధాన్య వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పవై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారాన్ని ప్రారంభిస్తారు. ఇక ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను దించారు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. ఇక శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసి వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడని ఒక నమ్మకం. ఇక హరిదాసు పేద ధనిక అనే భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమణ గోవిందోహరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్లిపోతే ఇంటికి అరిష్టమని అంటారు పెద్దలు. అందుకే గ్రామాల్లో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయటానికి శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లు భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలోనే ఉంది. ఇక హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి.